ఇప్పటి వరకు ఒక లెక్క, ఇక నుంచి మరో లెక్క అంటున్నారట డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. పాలనలో గేర్ మార్చారట. అధికారుల అవినీతి, అలసత్వంపై ఏకంగా క్యాబినెట్లోనే నిలదీస్తున్నారట. కంచి చేను మేస్తే కావలి కాసేది ఎవరంటూ మండిపడుతున్నారట. తన శాఖతో పాటు ఇతర ప్రజా సమస్యలను ప్రస్తావిస్తున్నారట. అంతేకాదు ఎమ్మెల్యేలు, మంత్రుల తీరుని సీఎం దృష్టికి తీసుకువెళ్తున్నారట. ఇలా కేబినెట్ సమావేశాల్లో ఆయన వ్యవహరిస్తున్న తీరు కూటమి నేతల్లో కొత్త ఆలోచనలు రేకెత్తిస్తున్నాయట. రెవెన్యూ శాఖలో అవినీతి, ఎర్రచందనం అక్రమాలపై వకీల్ సాబ్ తన గళాన్ని గట్టిగానే వినిపిస్తున్నారట. కింది స్థాయి నుంచి ప్రక్షాళన జరగకపోతే గత ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి తేడా ఏంటి అని నొక్కి చెబుతున్నారట పవన్ కళ్యాణ్. కూటమి పాలనలో డిప్యూటీ సీఎం పవన్ మరింత దూకుడు. పలు శాఖల్లో అవినీతి అధికారుల తప్పిదాలపై కేబినెట్లో నిలదీతలు. పలువురు ఎమ్మెల్యేలు, మంత్రుల పనితీరుపైన పవన్ అసంతృప్తి. రైతు సమస్యలు రెవెన్యూ కార్యాలయాల్లోనే నిలిచిపోతున్నాయని ఫైర్. తన శాఖతో పాటు ఇతర ప్రజా సమస్యలపై కేబినెట్లో ప్రస్తావన. ప్రజలు తప్పు చేస్తే అధికారులు సరిచెయ్యాలి, కానీ అధికారులే తప్పు చేస్తున్నారంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారట. గత కేబినెట్ తర్వాత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. కూటమి ప్రభుత్వంలో కీలక నాయకుడిగా ఉన్న డిప్యూటీ సీఎం పవన్ తనదైన శైలిలో కేబినెట్లో పెద్దన్న పాత్ర పోషిస్తున్నారని అమాత్యులలో చర్చ సాగుతోంది. ముందుగా ఎమ్మెల్యేల పనితీరుపై పవన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడంతో సీఎం చంద్రబాబు సైతం ఆయన వ్యాఖ్యలతో ఏకీభవించారట. అంతేకాకుండా మంత్రులకు స్పెషల్ క్లాస్ తీసుకున్నారట. ప్రజల్లోకి వెళ్లి ఎమ్మెల్యేలతో సమన్వయం చేసుకుని పనిచేయాలని సూచించారట. రెవెన్యూలో అవినీతి, ఎర్రచందనం స్మగ్లింగ్ వంటి అంశాలపై పవన్ నేరుగా సంబంధిత మంత్రులను ప్రశ్నించినట్లు తెలుస్తోంది. రైతుల సమస్యలు ఎక్కువగా రెవెన్యూ కార్యాలయాల దగ్గరే నిలిచిపోతున్నాయి. అధికారులు అవినీతి బారిన పడుతున్నారని పవన్ ఫైర్ అయ్యారట. ప్రతి 15 రోజులకు ఒకసారి జరిగే కేబినెట్ సమావేశాల్లో పవన్ కళ్యాణ్ ప్రజా సమస్యలను బలంగా ప్రస్తావిస్తున్నారని సమాచారం. తన శాఖకు సంబంధించిన అంశాలే కాదు, ప్రజలు నేరుగా చెప్తున్న సమస్యలను కూడా పవన్ కేబినెట్లో లేవనెత్తుతున్నారట. రైతుల ఫిర్యాదులు ఆయన దృష్టికి చేరటంతో వెబ్సైట్లో నమోదు చేయాలంటే ఎకరాకు 10,000 రూపాయలు డిమాండ్ చేస్తున్నారు ఎందుకు అని ప్రశ్నించారట పవన్. అధికారుల అవినీతి సీఎం ప్రతిష్టకు చెడ్డపేరు తీసుకొస్తుందని పవన్ వ్యాఖ్యానించారట. ఎమ్మెల్యేలు కూడా ఇలాంటి వ్యవహారాల్లో భాగమైతే గత ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి తేడా ఏంటి అని నేరుగా అడిగారట డిప్యూటీ సీఎం. తాజాగా పవన్ కళ్యాణ్ చిత్తూరు జిల్లాలో పర్యటించి ఎర్రచందనం అడవులను పరిశీలించారట. ఆ పర్యటనలో సేకరించిన వీడియోలను ఆయన కేబినెట్లో చూపించి అవినీతి అంశాలను ప్రస్తావించినట్లు సమాచారం. గత ప్రభుత్వంలో ఎర్రచందనం స్మగ్లింగ్కు సంబంధించిన నిర్లక్ష్యాన్ని పవన్ గుర్తు చేసినట్లు చెప్తున్నారు. కూటమి అధికారంలోకి వచ్చాక పోలీసులు, అటవీ శాఖలు కఠినంగా వ్యవహరిస్తున్నందువల్లే స్మగ్లర్ల ఆట కట్టించగలిగారని పవన్ చెప్పారట. ఈ అంశంపై హోంశాఖ మరింత కఠినంగా ఉండాలని డిప్యూటీ సీఎం సూచించినట్లు సమాచారం. పట్టుకున్న ఎర్రచందనాన్ని డిపోల్లో ఉంచి వాటిని ప్రభుత్వ ఆదాయ వనరుగా మలచాలని పవన్ సలహా ఇచ్చారట. పవన్ పర్యటనలపై సీఎం చంద్రబాబు ప్రశంసలు కురిపించి ప్రజా ప్రయోజనాల కోసం ఆయన చేస్తోన్న కృషి అందరికీ ఆదర్శం కావాలని కితాబిచ్చారు. ప్రతి మంత్రి, ఎమ్మెల్యే కూడా ప్రాంతాల్లోకి వెళ్లి ప్రజా సమస్యలు తెలుసుకోవాలని సీఎం సూచించారు. క్షేత్రస్థాయిలోకి వెళ్తేనే నిజమైన పాలన కనిపిస్తుందని సీఎం మంత్రులతో చర్చించినట్లు సమాచారం. ఇప్పటికే ఇచ్చిన కమిట్మెంట్ మేరకు సినిమా షూటింగ్ ఓవైపు, మరోవైపు ప్రజా పర్యటనలు, ఇలా రెండింటినీ సమన్వయం చేస్తూ సమర్థవంతమైన పాలన అందించేందుకు దృష్టి పెట్టారని ప్రశంసలు అందుకుంటున్నారు పవన్ కళ్యాణ్. కేబినెట్లో పవన్ కళ్యాణ్ కేవలం తన శాఖ మాత్రమే కాదు, ప్రజల జీవితాలను ప్రభావితం చేసే ప్రతి అంశంపై చర్చించటమే ఆయన స్టైల్ అంటున్నారు. ఏదేమైనా ప్రజా సమస్యల పట్ల పవన్ తీసుకున్న దూకుడు, అవినీతిపై చూపుతున్న దృఢ వైఖరి ప్రజల్లో ఆయనపై మరింత నమ్మకాన్ని పెంచుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.